మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. డిసెంబర్ దగ్గరేమో బాధపడుతున్నారు, నాకైతే లైకులు తగ్గిపోతున్నాయి, నాకు లేని బాధ కత్తికి లేని కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు అని చెప్పి నీకెందుకన్నా నా గురించి తగ్గిపోతే తగ్గిపోతాయి. నన్ను అభిమానించే రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసమే నేను ఛానల్ నడుపుతున్నాను, నీలాంటి వాళ్ళ కోసం కాదు. ఇక శివశంకర్, ఒక యూట్యూబర్ ఏమో రేట్స్ తగ్గవు అని ఒక వీడియో చేశాడు, రేట్స్ పెరిగి ఉంటే ఇంకో వీడియో చేసేవాడు ఉత్తర భారత కాయలు అయిపోయాయని. ఇక రెహమాన్ గారు, వారం నుంచి చూస్తుంటే కాయలు యాక్షన్ లేకుండా మండీలలో వదిలేసి వస్తామేమో అనిపిస్తుంది. ఉత్తరాది కాయలు 10 రోజులు స్టార్ట్ అవుతాయని ఒక గాలికూత వీచింది, అది బహుశా నిజమేమో అన్న. ఈ వేసవికాలంతో వర్షాకాలం మధ్యలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో టమాటాలు వస్తాయన్న అదైతే వాస్తవము, కానీ అక్కడ భారీ స్థాయిలో రావు. ఉత్తర భారతంలో ప్రస్తుతం కాయలు వచ్చే అవకాశాలు కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఇక రవికుమార్ గారు, సార్ నెక్స్ట్ జూలై మంత్ ఆల్ ఓవర్ ఇండియన్ టమోటా స్టాక్, నెక్స్ట్ మంత్ ప్రైస్ డీటెయిల్స్ ప్లీజ్ సార్. ఆల్ ఓవర్ ఇండియన్, భారతదేశం మొత్తం ఉన్న టమోటా స్టాక్ గురించి మరియు రాబోయే నెలలో ధరల గురించి చెప్పమని రవికుమార్ గారు అడుగుతున్నారు. రవికుమార్ గారు మొన్ననే కళ్యాణం గురించి అన్నదాత కామెంట్ పెట్టారు, మా కాయలు మచ్చ ఎక్కువ ఉందని. దానికి మరొక అన్నదాత జూలై తిరువారంలో దిగుమతి భారీగా రావచ్చు కళ్యాణ కామెంట్ పెట్టారు. అయితే రానున్న రోజుల్లో కళ్యాణదుర్గం మరియు అనంతపురం జూలై నెలలో ఆరంభమవుతాయి. ఆల్ ఇండియా స్టాక్ అడిగారు, ఐ వెరీ సారీ. ఇక మనం మరొక ఆవిడ తగ్గి పరిశీలిస్తే పొంగునూరు బామ్మర్ది రమేష్ గారు, నీ బంధుమిత్రులందరికీ అడుగుతున్న బావా, నీ యొక్క సిన్సియర్ అనాలిసిస్ చేయాల్సింది కోరుచున్నాము, నెక్స్ట్ మంత్ అనాలిసిస్ చేయాలని కోరుతున్నాం ప్లీజ్. నా బంధుమిత్రులందరూ అది నీ రాశారేమో. ఈ సొంత ఎలా లేదని ఇది చెప్పడం జరిగింది. జూలైలో కళ్యాణదుర్గం, అనంతపురం టమాటా ఆరంభమవుతాయి. ఉత్తర భారతంలో కాయలు ఇంకా ఉన్నాయి. మరొక వారం 10 రోజులు కాయలు అక్కడ తగ్గవచ్చు అంటున్నారు, కానీ ఇలానే 2 నెలలు చెబుతూ ఉన్నారు, కానీ అక్కడ కాయలు తగ్గడం లేదు. కాబట్టి నో అనాలిసిస్ వీడియో. టమోటా రేట్లు లేక, డబ్బులు లేక తాగేది ఎలా, బతికేది ఎలా? బతికేది ఎలా? ఇంకా ఏమన్నా డౌన్ అయిపోతాయా బ్రదర్? సంతోష్ రెడ్డి గారు, చూడాలని వెయిట్ అండ్ సీ. ఏది ధర తగ్గినప్పుడు కూడా మనం ఒక రోజు వెయిట్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. సయ్యద్ భాయ్, మీరు చెప్పారు మంచి ధరలు ఉంటాయి ఈ నెలలోని, కానీ ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు, ధరలు తగ్గుతున్నాయి, ఇక ఇంతేనా భాయ్? నువ్వు చెప్తే కొంచెం ధైర్యం. ఎందుకు మీరు చెప్తే ధైర్యం అంటే వ్యాపారస్తులతో మాట్లాడతారని. చూద్దాం ఏం జరుగుతుందో భాయ్. 242 విమానంలో ఒక్కడి బతికించిన దేవుడు టమోటా ధరలు కూడా ఇస్తారని ఎక్కడో ఒక చిన్న ఆశ. విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి అసురునివ్వాలి. చాలా విషాదకరమైన సంఘటన అది. విమానం ఎగిరి 2-3 నాలుగు ప్రయాణం చేసి ఆ తర్వాత ఏమన్నా జరిగి ఉంటే ఆ విషయం వరకు, కానీ విమానం టేకాఫ్ అంటే ఎగిరిన కొద్ది క్షణాలను కూలిపోవడం, 242 మంది సజీవ దహనం కావడం, అందులో పిల్లలు కూడా ఉండటం. ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలు పదే వస్తున్నాయన్న చూస్తే మనసు బాధగా ఉంది, హృదయం కలుక్కుమంటుంది. ఏదేమైనా మన ఛానల్ తరఫున విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తులందరికీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే రేట్స్ డౌన్ ఎందుకు అవుతున్నాయన్నా మళ్ళీ రీజన్ చెప్పండి. బయట అమ్మకాలు లేవు, ఉత్తర భారతంలో కాయలు పూర్తవ్వలేదు. ఇంకా దేవుడే దిక్కు స్వామి వెంకట ఎంఎస్ గారు. ఇక శివకుమార్ గారు, భారీగా టమోటా నాటేశారు, ఎక్కడ చూసినప్పటికీ ఏదో కొద్ది గొప్ప వర్షాలు కురిపించి కొంచెం టోటల్ డ్యామేజ్ అయ్యేలా చేశాడు దేవుడు. ఈ రేట్లు ఉండటమే గొప్ప సంగతి, ఎందుకంటే ప్రతి ఊరిలోనూ టమోటా సాగు విపరీతంగా పెరిగింది. కారణం 2 సంవత్సరాలుగా భారీగా అమ్మటంతో అందరూ ఈ సంవత్సరాన్ని లక్ష్యంగా చేశారు. కోటీశ్వరులు అయిపోదామని ఒక్క రాయి వేసేవారు వేస్తూనే ఉన్నారు. ఆ 6,000 అమ్మకపోయి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నిజమే, నాటుతూనే ఉన్నారు. ఈ టమోటా గాలి ఏమవుతుందో నాకు 2 లక్షలు లాస్ అయ్యింది. శ్రీనివాస్ గౌడ్ గారు, అయ్యో పాపం,
ఇలా వందల్లో కాదు వేలల్లో లక్షల్లో ఉంటారు నష్టపోయిన వాళ్ళు. శివకుమార్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇం నవీన్ కుమార్ ఇంకో 10 నుంచి 15 రోజుల్లో రేట్ ఇంతే అనుకుంటా. తర్వాత నార్త్లో స్టాక్ తగ్గుతుంది, ధరలు కాస్త పుంజుకోవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే విశ్వ గారు అన్న ఎంపీఎల్ ఏరియాలో టమోటా స్టాక్ ఎప్పుడు తగ్గుతుంది అన్న? ఇప్పట్లో మదనపల్లిలో స్టాక్ తగ్గే అవకాశాలు లేవు. దాని సహదేవ్ గారు ఎలా చెప్పగలం బ్రో అని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న ఈ సీజన్లో పెద్ద బాక్స్ 1000 రూపాయలు ఒక్కసారైనా వింటామా? దేవేంద్రెడ్డి గారు ఖచ్చితంగా వింటారన్న. ఇక టమోటా రేట్ ఇన్ కడప అమౌంట్ లోన్ పేయింగ్ ఈజ్ వెరీ doubt to that money return to suppose Kuppam incident. Farmers are 1% amount taken very happy, but that money return time is very bad position nowadays. డబ్బులు ఇవ్వడం తెలియక తీసుకోవడం కష్టం బాగానే ఉంది, కానీ ఒక మహిళ అలా చెట్టు కట్టేయడము, పక్కన ఒకళ్ళ బాబు ఏడుస్తూ ఉంటే కూడా కనికరం మానవత్వం లేకుండా ఆమె పైన దాడి చేయటం తప్పు కదా. అది డబ్బులు తీసుకోవడం చాలా మార్గాలు ఉన్నాయి. కనీసం ఆ పిల్లాడి ముఖమైన చూడాల్సింది. పిల్లల ముందు తల్లిదండ్రులు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జూన్ 28 ఆఫ్టర్ జూలై ఆగస్ట్ 15 టమోటా రేట్ ఇంక్రీజ్. జూన్ 28 తర్వాత జూలై నుంచి ఆగస్టు 15 వరకు టమోటా ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి పాసిబుల్ అకాడమీ వారు కామెంట్ పెట్టారు. మరత న్యూస్ గారు ప్రతి సంవత్సరం ఒక్క ఊర్లో 20 మంది రైతులు టమోటా తోటలు నాటితే ఏ ఒకరికో ఇద్దరికి వస్తాయి, అది డబ్బున్న వాళ్ళకి అని ఆయన కామెంట్ పెట్టారు. ఏది ఏమి జరిగినా జూన్ 20 నుంచి జూలై 10 వరకు బిగ్ బాస్ 800 నుంచి 1200 పక్క అమ్ముతుంది. నమ్మకం, మీ నమ్మకం ఉమ్ము కాకూడదని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనకి తమిళనాడులో మార్కెట్ స్పీడ్ అయితే మంచి రేట్స్ వస్తాయి. చూద్దాం, ఉన్న ఆశలు అవే. ఏం జరుగుతుందో మన స్మాల్ ఫార్మర్స్ బాధలు అన్నీ ఈ కార్పొరేట్ ఫార్మర్స్కి తగులుతాయి. చిన్న సన్నగా రైతు పడుతున్న బాధలు, వాళ్ళ వేదన కార్పొరేట్ రైతులు తగులుతాయి. ఇదే నా శాపం అని నారాయణ కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. మంత్రాన్ని అందించి మాననీయుడైన ఆ పావన చరిత్రుడే నా ఈ చలన చిత్ర నిర్మాణ సంకల్పానికి స్ఫూర్తి ప్రదాత. నా ఈ కృషి, శక్తి, ధీశక్తి సర్వము సహధర్మచారినిగా, సహభాగినిగా సదా నా మదిలో మిదిలి నా అర్ధాంగిని దివ్యస్మృతికి అంకితం.